కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మన ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సో భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి కాంగ్రెస్లో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వెళ్ళబోతున్నారన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో చేరితే కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆయనకు దక్కుతుందా, కొత్తగూడెం నియోజకవర్గంలో తన కేడర్ బలమెంత, సీటు గెలుస్తారా, ఇలాంటి అంచనాలను కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రాజశేఖర్, ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో జలగం వెంకట్రావు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన క్రమంలోనే రేవంత్ రెడ్డి తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఈ ఇద్దరు కూడా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేటువంటి వదంతులు ఉన్నటువంటి నేపథ్యంలో, కానీ అక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో ఇక్కడ కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మీద గతంలో ఎన్నికల్లో జరిగినప్పుడు అఫిడవిట్ సమర్పించినటువంటి వనమా వెంకటేశ్వరరావు తప్పుడు నివేదికలు ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన హైకోర్టులో వేసిన నేపథ్యంలో అక్కడ కోర్టు తీర్పు జలగం వెంకట్రావుకు అనుకూలంగా, అంటే సానుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఈ హైకోర్టులో నుంచి తనకి చుక్కెదురైనటువంటి నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో ఈ కేసును అక్కడ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు తీర్పు వెలువరచు రిజర్వ్ లో పెట్టిన నేపథ్యంలో ఈ రోజు ఆ తీర్పును రిజర్వ్ నుంచి వెలువరిచేటువంటి నేపథ్యంలో వెంకట్రావు అక్కడ ఉన్న ఆ ఏర్పాట్లలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు కనుక కాంగ్రెస్ సీట్ నుంచి పోటీ చేసినా లేదా తన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా తన వర్గం ఏదైతే ఉందో ఇక్కడ పటిష్టంగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జలగం వెంకట్రావు పోటీ చేసినటువంటి నేపథ్యం ఉన్నట్టయితే కనుక ఇక్కడ తప్పకుండా కూడా కాంగ్రెస్ కైవసం వంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల మీద ఉన్నటువంటి ప్రజల్లో అసంతృప్తి ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 పథకాలు చేపడతాము అని చెప్పేసి వెంటనే చేపడతామని చెప్పేసి హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు జరుగుతాయని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక మంచి దృఢ సంకల్పం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ రాజకీయ విశ్లేషకుల నుంచి వినపడుతున్నటువంటి సమాచారం. రాజశేఖర్, రైట్. ఒకటి శ్రీనివాస్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ ఆయన పార్టీలో జాయిన్ అయితే కనుక ఎప్పటిలాగో సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రేపట్లో జాయిన్ అవ్వ, ఎందుకంటే నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అవబోతున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కనుక ఎప్పటికీ మనకి బయటకు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో తను వేసింది వనమా వెంకటేశ్వరరావుని అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ తీర్పు ఏదైతే ఉందో ఈ రోజు వెలువడే అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని ఆ కేసు తీర్పుని బేస్ చేసుకొని వెంకట్రావు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. కావున ఈ కాంగ్రెస్ పార్టీలో చేరితే టికెట్ వస్తుందా లేదా, టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమిషన్ హామీ ఇచ్చిందా లేదా అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉన్నది. రాజశేఖర్.